నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీన్నే మనం V3 వెర్బ్ యొక్క మూడవ రూపంగా గుర్తుపడుతున్నాం. అవునా? ఒకసారి ఫార్ములా ఒకసారి మరలా చెప్తాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత వజ్ అనే పదమే రావాలి. వజ్ తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపం. దాని తరువాత బై అనే ప్రిపోజిషన్ కానీ లేదా మిగిలిన ప్రిపోజిషన్స్ రావడం జరుగుతుంది. అయితే ఆ ప్రిపోజిషన్స్ గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వజ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ ముందు వస్తే ఆ తర్వాత ప్రిపోజిషన్ బై వాడాలా ఎట్ వాడాలా అనేటువంటివి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. ముందుగా తెలుగు వాక్యాలు గమనించండి. నేను అమ్మ చేత కొట్టబడ్డాను. అతడు సెలెక్ట్ అవ్వబడ్డాడు. అది డేవిడ్ చేత రాయబడినది. రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. విద్యార్థి శిక్షింపబడ్డాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వాక్యం చూడండి. నేను అమ్మ చేత కొట్టబడ్డాను. ఇంగ్లీష్ లో ఐ వాజ్ బీటెన్ బై మై మామ్. చూడండి, ఐ వాజ్ బీటెన్. చూసారా స్ట్రక్చర్ వచ్చిందా? నెక్స్ట్, అతడు సెలెక్ట్ అవ్వబడ్డాడు. హీ వాజ్ సెలెక్టెడ్. అది డేవిడ్ చేత రాయబడింది. ఇట్ వాజ్ రిటన్ బై డేవిడ్. రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. రావణ వాజ్ కిల్డ్ బై రామ. విద్యార్థి శిక్షింపబడ్డాడు. ద స్టూడెంట్ వాజ్ పనిష్డ్. ఓకే, ఈ విధంగా స్టార్టింగ్ సబ్జెక్టు, తర్వాత వాజ్, ఆ తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపం. ఇది స్ట్రక్చర్. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏవైతే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు. ఓకే, ఇప్పుడు వీటిని నెగిటివ్ లోకి మార్చవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్. నేను అమ్మ చేత కొట్టబడలేదు. అతడు సెలెక్ట్ అవ్వబడలేదు. అది డేవిడ్ చేత రాయబడలేదు. రావణుడు రాముడి చేత చంపబడలేదు. విద్యార్థి శిక్షింపబడలేదు. ఓకే, ఈ విధంగా నెగిటివ్ లో చెప్పాలి. ఇలా నెగిటివ్ లో చెప్పాలి అంటే చాలా సింపుల్ అండి. ఆ పాజిటివ్ వాక్యం ఉంది కదా, ఆ వాక్యంలో వజ్ తరువాత నాట్ అని చేర్చండి. ఏంటి పాజిటివ్ వాక్యం అంటారా? ఇప్పుడే కదండి కొన్ని పాజిటివ్ వాక్యాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వాక్యమే తీసుకోండి సింపుల్ గా. ఓకే, అందులో వజ్ తరువాత మీరు నాట్ NOT నాట్ అనే చేర్చండి. ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. చూడండి, ఉదాహరణకు నేను అమ్మ చేత కొట్టబడలేదు. నెగిటివ్ లో చెప్పాలి అంటే ఐ వాజ్ నాట్ బీటెన్ బై మై మామ్. వాజ్ తర్వాత నాట్ వచ్చింది కాబట్టి తెలుగులో కొట్టబడలేదు అని నెగిటివ్ లో చెప్పాం. అదే నాట్ తీసేయండి. ఐ వాజ్ బీటెన్ బై మై మామ్ అంటే నేను మా అమ్మ చేత కొట్టబడ్డాను. చూసారా, నాట్ పెడితే మీనింగ్ ఎలా ఉంది, నాట్ తీసేస్తే మీనింగ్ ఎలా ఉందో అదే పాజిటివ్ నెగిటివ్. అంతేనండి. ఓకే, నెక్స్ట్, అతడు సెలెక్ట్ అవ్వబడలేదు. హీ వాజ్ నాట్ సెలెక్టెడ్. అది డేవిడ్ చేత
రాయబడలేదు. ఇట్ వాజ్ నాట్ రిటర్న్ బై డేవిడ్. రావణుడు రాముడి చేత చంపబడలేదు. రావణ వాజ్ నాట్ కిల్డ్ బై రామ. విద్యార్థి శిక్షింపబడలేదు. ద స్టూడెంట్ వాజ్ నాట్ పనిష్డ్. ఓకే, ఈ విధంగా మనకి పాజిటివ్, నెగిటివ్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎలా ప్రశ్నించాలో తెలుసుకుందాం. ఓకే, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. దీన్ని పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అని కూడా అంటారమ్మా. ఓకే, అంటే ఎందుకు పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటారంటే, కేవలం మీకు పాజిటివ్ వాక్యాలు వస్తే దానిలో చిన్న మార్పు చేయడం వలన అవే ప్రశ్నావాక్యాలుగా తయారవుతాయి. ఎలా అంటే, ఒక పాజిటివ్ వాక్యం తీసుకోండి, సబ్జెక్ట్ తర్వాత మనం వజ్ అనేది ఉపయోగిస్తున్నాం కదా పాజిటివ్ వాక్యంలో. ఆ వజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి, అవే ప్రశ్నావాక్యాలు అయిపోతాయి. అర్థమైందా? చూడండి, ఇక్కడ ముందుగా ఒకసారి తెలుగు గమనించండి. నేను అమ్మ చేత కొట్టబడ్డానా? అతడు సెలెక్ట్ అవ్వబడ్డాడా? అది డేవిడ్ చేత రాయబడ్డదా? రావణుడు రాముడి చేత చంపబడ్డాడా? విద్యార్థి శిక్షింపబడ్డాడా? ఈ విధంగా మనం జనరల్ గా ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. ఒక్కసారి ఇంగ్లీష్ లో చూడండి. నేను అమ్మ చేత కొట్టబడ్డానా అంటే ఇంగ్లీష్ లో వాజ్ ఐ బీటెన్ బై మై మామ్. వాజ్ ఎక్కడొచ్చింది? స్టార్టింగ్ లో, అంటే సబ్జెక్ట్ ముందుకి తీసుకొచ్చి మాట్లాడటం ద్వారా అదే ప్రశ్నావాక్యంగా మారిపోయింది. చూసారా? అతడు సెలెక్ట్ అవ్వబడ్డాడా? వాజ్ హీ సెలెక్టెడ్? అది డేవిడ్ చేత రాయబడిందా లేదా రాయబడ్డదా? వాజ్ ఇట్ రిటన్ బై డేవిడ్? రావణుడు రాముడి చేత చంపబడ్డాడా? వాజ్ రావణ కిల్డ్ బై రామ్? విద్యార్థి శిక్షింపబడ్డాడా? వాజ్ ద స్టూడెంట్ పనిష్డ్? ఈ విధంగా మీరు వాజ్ అనేది సబ్జెక్ట్ ముందుకు వాడితే అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వీటికి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అంటే నెగిటివ్ నుంచి ప్రశ్నించుట అంటాం. అది ఎలాగో చూద్దాం. నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఒక్కసారి తెలుగు గమనించండి. నేను అమ్మ చేత కొట్టబడలేదా? అతడు సెలెక్ట్ అవ్వబడలేదా? అది డేవిడ్ చేత రాయబడలేదా? రావణుడు రాముడి చేత చంపబడలేదా? విద్యార్థి శిక్షింపబడలేదా? ఈ విధంగా మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. వీటిని నెగిటివ్ నుంచి ప్రశ్నించుట అని కూడా అంటారు. చూడండి, ఇక్కడ మీరు నాట్ అనే ఒక పదాన్ని వజ్ తర్వాత ఉపయోగిస్తే సరిపోతుంది. చూడండి, నేను అమ్మ చేత కొట్టబడలేదా అంటే వాజ్ నాట్ ఐ బీటెన్ బై మై మామ్? వాజ్ నాట్. చూసారా? వాజ్ తర్వాత నాట్ అనేది ఉపయోగిస్తే అదే నెగిటివ్స్ నుంచి ప్రశ్నించుట లేదా నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అతడు సెలెక్ట్ అవ్వబడలేదా? వాజ్ నాట్ హీ సెలెక్టెడ్? అది డేవిడ్ చేత రాయబడలేదా? వాజ్ నాట్ ఇట్ రిటన్ బై డేవిడ్? రావణుడు రాముడి చేత చంపబడలేదా? వాజ్ నాట్ రావణ కిల్డ్ బై రామ్? విద్యార్థి శిక్షింపబడలేదా? వాజ్ నాట్ ద స్టూడెంట్ పనిష్డ్? ఈ విధంగా మీరు నెగిటివ్స్ కూడా చెప్పవచ్చు. ఓకే, ఫస్ట్ ఫార్ములా మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఓకే, ఇప్పుడు సెకండ్ ఫార్ములా ఏంటి, దాన్ని
ఎట్లా ఉపయోగించాలనేది చూద్దామా మరి. రైట్. సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ప్లస్ V1 కి ఇన్ఫార్మ్. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. సబ్జెక్ట్ తర్వాత వజ్ అనే పదమే రావాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంచి దానికి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయండి. అంతేనండి మీరు చేయాల్సింది. ఓకే. ఒక్కసారి ఇక్కడ ఇచ్చిన తెలుగు పదాలు, తెలుగు వాక్యాలు చూడండి. నేను పేపర్ చూస్తూ ఉండి, అతడు మాతో మాట్లాడుతూ ఉండేను, ఆమె ఒక కథను చదువుతూ ఉండేను, కుక్క ఒక ఎముకను తింటూ ఉండేను, కారు వేగంగా వెళుతూ ఉండేను. ఓకే. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ ఎలా చెప్తున్నారు చూడండి. ఫస్ట్, నేను పేపర్ చూస్తూ ఉండి. ఇంగ్లీష్ లో ఐ వాజ్ సీయింగ్ ద పేపర్. అతడు మాతో మాట్లాడుతూ ఉండేను. హీ వాజ్ టాకింగ్ విత్ అస్. ఆమె ఒక కథను చదువుతూ ఉండేను. షీ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ. కుక్క ఒక ఎముకను తింటూ ఉండేను. ద డాగ్ వాజ్ ఈటింగ్ ఏ బోన్. కారు వేగంగా వెళుతూ ఉండేను. ద కార్ వాజ్ గోయింగ్ ఫాస్ట్లీ. ఓకే. ఈ విధంగా మనం ఇంగ్లీష్లో చెప్పవచ్చు. ఇప్పటి వరకు మీరు ఏవైతే చూసారో ఆ వాక్యాలన్నీ కూడా పాజిటివ్స్ అంటారు. ఓకే. అలానే ఈ పాజిటివ్ వాక్యాలనే నెగటివ్ వాక్యంగా కూడా మార్చవచ్చు. అవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. నెగటివ్స్. ముందుగా ఒకసారి తిరిగి చూడండి. నేను పేపర్ చూస్తూ ఉండలేదు, అతడు మాతో మాట్లాడుతూ ఉండలేదు, ఆమె ఒక కథను చదువుతూ ఉండలేదు, కుక్క ఒక ఎముకను తింటూ ఉండలేదు, కారు వేగంగా వెళ్తూ ఉండలేదు. ఓకే. ఇలాంటి నెగిటివ్ వాక్యాలు చెప్పాలి అంటే మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఒకే ఒక పదాన్ని ఆ పాజిటివ్ వాక్యాలకి యాడ్ చేయడం ద్వారా వాటిని నెగిటివ్ లోకి మార్చవచ్చు. ఆ పదమే నాట్. NOT, నాట్ అనే పదాన్ని వజ్ తరువాత ఉపయోగించినట్లయితే ఆ పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ గా మారిపోతాయి. ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్, నేను పేపర్ చూస్తూ ఉండలేదు. ఇంగ్లీష్ లో గమనించండి. ఐ వాజ్ నాట్ సీయింగ్ ద పేపర్. వజ్ తర్వాత నాట్, NOT, నాట్ అనే పదం వాడాం కాబట్టి నెగిటివ్ అయిపోయింది. ఒకసారి నాట్ తీసేసి చదవండి. ఐ వాజ్ సీయింగ్ ద పేపర్ అంటే నేను పేపర్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నాట్ పెట్టండి. ఐ వాజ్ నాట్ సీయింగ్ ద పేపర్. నేను పేపర్ చూస్తూ ఉండలేదు. ఇప్పుడు అర్థమైంది కదండి తేడా. నెక్స్ట్, అతడు మాతో మాట్లాడుతూ ఉండలేదు. హీ వాజ్ నాట్ టాకింగ్ విత్ అస్. ఆమె ఒక కథను చదువుతూ ఉండలేదు. షీ వాజ్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ. కుక్క ఒక ఎముకను తింటూ ఉండలేదు. ద డాగ్ వాజ్ నాట్ ఈటింగ్ ఏ బోన్. కారు వేగంగా వెళుతూ ఉండలేదు. ద కార్ వాజ్ నాట్ గోయింగ్ ఫాస్ట్లీ. ఓకే. ఈ విధంగా పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్నలు అడగాలో చూద్దాం. ఓకే. దీన్ని మనం SR నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అనడం జరుగుతుంది. ముందుగా ఒకసారి తెలుగు గమనించండి. నేను పేపర్ చూస్తూ ఉంటినా, అతడు మాతో మాట్లాడుతూ ఉంటినా, ఆమె ఒక కథను చదువుతూ ఉండేనా, కుక్క ఒక ఎముకను తింటూ ఉండేనా, కారు వేగంగా వెళుతూ ఉండేనా. ఈ విధంగా ప్రశ్నించవచ్చు. ఓకే. అయితే ఇలా ప్రశ్నించాలి అంటే ఆ పాజిటివ్ వాక్యాలు మీకు వచ్చి ఉండాలి. మనం పాజిటివ్ వాక్యాలు గమనిస్తే సబ్జెక్ట్ తర్వాత వజ్ అనే పదాన్ని వాడుతున్నాం. ఎప్పుడైతే పాజిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకుంటున్నామో ఆ వజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. నేను పేపర్ చూస్తూ ఉండినా అంటే ఇంగ్లీష్ లో
వాజ్ ఐ సీయింగ్ ద పేపర్? వాజ్ ఎక్కడ వాడాం? సబ్జెక్ట్ ముందుకు స్టార్టింగ్ లో వాడాం. ఇవే ప్రశ్న పదాలు, ప్రశ్న వాక్యాలు. అతడు మాతో మాట్లాడుతూ ఉంటిరా అంటే వాజ్ హీ టాకింగ్ విత్ us? వాజ్ అనేది స్టార్టింగ్, గమనించండి. ఆమె ఒక కథను చదువుతూ ఉండేనా? వాజ్ షీ రీడింగ్ ఏ స్టోరీ? కుక్క ఒక ఎముకను తింటూ ఉండేనా? వాజ్ ద డాగ్ ఈటింగ్ ఏ బోన్? కారు వేగంగా వెళుతూ ఉండేనా? వాజ్ ద కార్ గోయింగ్ ఫాస్ట్లీ? ఓకే, ఈ విధంగా వాజ్ అనే పదాన్ని సెంటెన్స్ స్టార్టింగ్ లో పెట్టి మాట్లాడినట్లయితే అవే ప్రశ్న వాక్యాలు. ఓకే, ఇప్పుడు అర్థమైనాయి కదా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లోనే నెగటివ్ లో కూడా ఉన్నాయండి. ఓకే, అంటే నెగటివ్ నుంచి ప్రశ్నించడం అని అంటారు. మరి ఆ మోడల్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూడండి. నేను పేపర్ చూస్తూ ఉండలేదా? అతడు మాతో మాట్లాడుతూ ఉండలేదా? ఆమె ఒక కథను చదువుతూ ఉండలేదా? కుక్క ఒక ఎముకను తింటూ ఉండలేదా? కారు వేగంగా వెళుతూ ఉండలేదా? ఈ విధంగా నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మాట్లాడవచ్చు. ఏమి లేదండి, దీనికి ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే వల్ తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చి మాట్లాడండి. ఇదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఒకసారి స్టార్టింగ్ గమనించండి. నేను పేపర్ చూస్తూ ఉండలేదా? ఇంగ్లీష్ లో వాజ్ నాట్ ఐ సీయింగ్ ద పేపర్? అతడు మాతో మాట్లాడుతూ ఉండలేదా? వాజ్ నాట్ హీ టాకింగ్ విత్ us? ఆమె ఒక కథను చదువుతూ ఉండలేదా? వాజ్ నాట్ షీ రీడింగ్ ఏ స్టోరీ? కుక్క ఒక ఎముకను తింటూ ఉండలేదా? వాజ్ నాట్ ద డాగ్ ఈటింగ్ ఏ బోన్? కారు వేగంగా వెళుతూ ఉండలేదా? వాజ్ నాట్ ద కార్ గోయింగ్ ఫాస్ట్లీ? చూసారు కదా, ఈ విధంగా వాజ్ నాట్, వాజ్ తర్వాత నాట్ అనే చేర్చి ఇవి వాజ్ నాట్ అనే పదాన్ని సబ్జెక్ట్ స్టార్టింగ్ లో ఉపయోగించాం. అవునా? ఇలా సబ్జెక్ట్ కంటే ముందు ఈ వాజ్ నాట్ ఉపయోగిస్తే దీన్నే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఫార్ములా ఏంటో చూద్దాం రండి. చూడండి, థర్డ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ వితౌట్ వర్బ్ ఫామ్. అంటే ఇక్కడ వెర్బ్ ఫామ్ అనేది ఉండదండి. కేవలం వాజ్ తర్వాత మీ యొక్క ఫీలింగ్స్, అంటే మీరు ఎలా ఉన్నారు, అది ఆనందంగా ఉన్నారా, లేదా బాధగా ఉన్నారా, లేదా ఎక్కడున్నారు, ఇలాంటి విషయాలు వాజ్ తర్వాత చెప్పాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ముందుగా తెలుగు గమనించండి. నేను బాధలో ఉంటిని. అతడు పొడుగ్గా ఉండేను. ఆమె లావుగా ఉండేను. అది బరువుగా ఉండేను. రైలు పెద్దగా ఉండేను. నేను బాధలో ఉంటిని అంటే ఇంగ్లీష్ లో ఐ వాజ్ సాడ్. అతడు పొడుగ్గా ఉండేను. హీ వాజ్ టాల్. ఆమె లావుగా ఉండేను. షీ వాజ్ ఫ్యాట్. అది బరువుగా ఉండేను. ఇట్ వాజ్ హెవీ. రైలు పెద్దగా ఉండేను. ద ట్రైన్ వాజ్ బిగ్. ఓకే, ఈ విధంగా మీ యొక్క ఫీలింగ్స్ అనేది చెప్పొచ్చు వాజ్ తర్వాత. ఇప్పటి వరకు మీరు ఏవైతే చూసారో ఇవన్నీ పాజిటివ్ వాక్యాలు అంటారు. ఓకే, ఇప్పుడు వీటిని నెగిటివ్ వాక్యాల్లో ఎలా మార్చాలో చూడండి. నెగిటివ్స్ ముందుగా తెలుగు చూడండి. నేను బాధలో లేకుంటిని. అతడు పొడుగ్గా లేకుండేను. ఆమె లావుగా లేకుండేను. అది బరువుగా లేకుండేను. రైలు పెద్దగా లేకుండేను. ఓకే, ఈ విధంగా నెగిటివ్ లో చెప్పాలి అంటే వాజ్ తర్వాత నాట్ అనేది చేర్చితే సరిపోతుంది. వాజ్ తర్వాత నాట్ అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకుని
అందులో వజ్ ఎక్కడుందో చూడండి. ఆ వజ్ తర్వాత ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేస్తే ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం గా మారిపోతాయి. ఓకే, స్టార్టింగ్ చూడండి. నేను బాధలో లేకుంటిని. ఐ వాజ్ నాట్ సాడ్. అతడు పొడుగ్గా లేకుండెను. హీ వాజ్ నాట్ టాల్. ఆమె లావుగా లేకుండెను. షీ వాజ్ నాట్ ఫ్యాట్. అది బరువుగా లేకుండెను. ఇట్ వాజ్ నాట్ హెవీ. రైలు పెద్దగా లేకుండెను. ద ట్రైన్ వాజ్ నాట్ బిగ్. ఈ విధంగా మనం నెగిటివ్స్ కూడా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్నావాక్యాలు ఏర్పడతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, దీన్ని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ఒకసారి తెలియ గమనించండి. నేను బాధలో ఉండినా, అతడు పొడుగ్గా ఉండెనా, ఆమె లావుగా ఉండెనా, అది బరువుగా ఉండెనా, రైలు పెద్దగా ఉండెనా. ఈ విధంగా మనం ప్రశ్నించాలి అంటే చాలా సింపుల్ అండి. వజ్ అనే పదాన్ని స్టార్టింగ్ లో మాట్లాడితే అదే ప్రశ్న వాక్యం. ఏంటి అర్థం కాలేదా? సరే చూడండి, ఒక పాజిటివ్ వాక్యం తీసుకోండి. పాజిటివ్ వాక్యం మీరు గమనిస్తే సబ్జెక్ట్ తరువాత వజ్ అనే పదం వాడుతున్నాం, అవునా? ఇప్పుడు ఆ వజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి, అవే ప్రశ్న వాక్యాలుగా మారిపోతాయి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? చూడండి, నేను బాధలో ఉండినా, వాజ్ ఐ సాడ్. అతడు పొడుగ్గా ఉండెనా, వాజ్ హీ టాల్. ఆమె లావుగా ఉండెనా, వాజ్ షీ ఫ్యాట్. అది బరువుగా ఉండెనా, వాజ్ ఇట్ హెవీ. రైలు పెద్దగా ఉండెనా, వాజ్ ద ట్రైన్ బిగ్. ఈ విధంగా మీరు వజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడటం ద్వారా, అంటే స్టార్టింగ్ వజ్ ఉపయోగిస్తే మీరు ప్రశ్న వాక్యాలు మీకు వచ్చేసినట్లే. ఓకే, ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయో ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నెగిటివ్స్ కూడా అడగవచ్చు. ఓకే, అంటే అవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. రైట్, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. నేను బాధలో లేకుండినా, అతడు పొడుగ్గా లేకుండెనా, ఆమె లావుగా లేకుండెనా, అది బరువుగా లేకుండెనా, రైలు పెద్దగా లేకుండెనా. వీటిని ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ పాజిటివ్ లో వచ్చి ఉండాలి. మరి మనకు వచ్చా? వచ్చు. ఎలా? వజ్ అనే పదాన్ని స్టార్టింగ్ లో ఉపయోగిస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చేసినట్లే అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వజ్ తర్వాత నాట్ అనేది చేర్చితే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఓకే, చూడండి, నేను బాధలో లేకుండినా అంటే వాజ్ నాట్ ఐ సాడ్. అతడు పొడుగ్గా లేకుండెనా, వాజ్ నాట్ హీ టాల్. ఆమె లావుగా లేకుండెనా, వాజ్ నాట్ షీ ఫ్యాట్. అది బరువుగా లేకుండెనా, వాజ్ నాట్ ఇట్ హెవీ. రైలు పెద్దగా లేకుండెనా, వాజ్ నాట్ ద ట్రైన్ బిగ్. ఈ విధంగా వాజ్ నాట్ అనే పదాన్ని స్టార్టింగ్ లో ఉపయోగించడం ద్వారా నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మీకు వచ్చేసినట్లే. ఓకే, ఈ ఫార్ములా అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూడండి. 4వ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఓకే, సబ్జెక్ట్ తర్వాత వజ్ అనే పదం రావాలి. వజ్ తర్వాత బీయింగ్, బీయింగ్ ఇన్ఫార్మ్ తో ఉంటుంది. దాని తర్వాత వెర్బ్ యొక్క 3వ రూపం. వెర్బ్ యొక్క 3వ రూపం రాసిన తర్వాత బై అనే ప్రిపోజిషన్ తో ఆబ్జెక్ట్స్ మొదలవుతాయి. ఓకే, అసలు ఆ బై ఏంటి, ఆ ప్రిపోజిషన్ ఆ బై అనేదే వస్తుందా, ఇంకేమీ రాదా అనేది ఇక్కడ వద్దు. కేవలం మీరు సబ్జెక్ట్ ప్లస్ వజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చరే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రిపోజిషన్ సంబంధించి వేరేగా నేర్చుకుందాం. ఓకే, చూడండి, ముందుగా ఒకసారి తెలియ గమనించండి. ఇల్లు ఆమె చేత శుభ్రం
చేయబడుతూ ఉండెను. డబ్బు అతడి చేత ఇవ్వబడుచూ ఉండెను. పరీక్ష రాజు చేత రాయబడుచూ ఉండెను. స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుతూ ఉండెను. ఇంగ్లీష్ మా చేత నేర్పబడుతూ ఉండెను లేదా నేర్పించబడుతూ ఉండెను. ఓకే, స్టార్టింగ్ చూడండి. ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుతూ ఉండెను అంటే ఇంగ్లీష్ లో ద హౌస్ వాజ్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. డబ్బు అతడి చేత ఇవ్వబడుతూ ఉండెను. ద మనీ వాజ్ బీయింగ్ గివెన్ బై హిమ్. పరీక్ష రాజు చేత రాయబడుచూ ఉండెను. ద ఎగ్జామ్ వాజ్ బీయింగ్ రిటన్ బై రాజు. స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచూ ఉండెను. ద స్కూటర్ వాజ్ బీయింగ్ రిపేర్డ్ బై మీ. ఇంగ్లీష్ మా చేత నేర్వబడుతూ ఉండెను. ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ లర్న్డ్ బై us. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ ఫాలో అయిపోవడమే. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏవైతే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. ఓకే, వీటిని ఇప్పుడు నెగిటివ్ లో కూడా మాట్లాడవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్స్ ముందుగా ఒకసారి తెలియ చూడండి. ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచు ఉండలేదు. డబ్బు అతడి చేత ఇవ్వబడుచు ఉండలేదు. పరీక్ష రాజు చేత రాయబడుచు ఉండలేదు. స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచు ఉండలేదు. ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచు ఉండలేదు. ఓకే, ఇంగ్లీష్ లో చూడండి. ఇల్లు మా చేత శుభ్రం చేయబడుచు ఉండలేదు. ఇంగ్లీష్ లో ద హౌస్ వాజ్ నాట్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. వల్ తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చడం ద్వారా పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ లోకి మారిపోయాయి. ఏంటి అర్థం కాలేదా? సరే చూడండి. నాట్ అనే పదాన్ని ఒకసారి తీసేసి చదివి చూడండి. ద హౌస్ వాజ్ బీయింగ్ క్లీన్డ్ బై హెర్ అంటే ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచున్నది. ఇప్పుడు నాట్ పెట్టండి. వాజ్ తర్వాత ద హౌస్ వాజ్ నాట్ బీయింగ్ క్లీన్డ్ బై హెర్ అంటే ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచూ ఉండలేదు. చూసారా, నాట్ పెడితే అర్థం ఎలా వస్తుంది, నాట్ తీసేస్తే అర్థం ఎలా వస్తుందో గమనిస్తూ ఉండాలి. ఓకే, అవే పాజిటివ్ నెగిటివ్ అంతేనండి. డబ్బు అతడి చేత ఇవ్వబడుచూ ఉండలేదు. ద మనీ వాజ్ నాట్ బీయింగ్ గివెన్ బై హిమ్. పరీక్ష రాజు చేత రాయబడుచూ ఉండలేదు. ద ఎగ్జామ్ వాజ్ నాట్ బీయింగ్ రిటన్ బై రాజు. స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచూ ఉండలేదు. ద స్కూటర్ వాజ్ నాట్ బీయింగ్ రిపేర్డ్ బై మీ. ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచూ ఉండలేదు. ద ఇంగ్లీష్ వాజ్ నాట్ బీయింగ్ లర్న్డ్ బై us. ఈ విధంగా మనం నెగిటివ్స్ కూడా చెప్పవచ్చు. ఇప్పుడు నెగిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే, నెగిటివ్స్ నుంచి ప్రశ్న వాక్యాలు. దీన్ని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ముందుగా తెలుగు చూడండి. ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచు ఉండెనా? డబ్బు అతడి చేత ఇవ్వబడుచు ఉండెనా? పరీక్ష రాజు చేత రాయబడుచు ఉండెనా? స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచు ఉండెనా? ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచు ఉండెనా? ఈ విధంగా. ఓకే, ఇలాంటి ప్రశ్న వాక్యాలు మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. పాజిటివ్ వాక్యాలు వచ్చు కదా. ఎలా ఎలా అంటే సబ్జెక్ట్ తర్వాత వజ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం, అవునా? ఇప్పుడు ఆ వజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ స్టార్టింగ్ లో మాట్లాడండి. అంటే సబ్జెక్ట్ కంటే ముందుగా వజ్ అనేది మాట్లాడండి. అవే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు. చూడండి, ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచు ఉండెనా అంటే వాజ్ ద హౌస్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. వాజ్ ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ కి ముందు.
డబ్బు అతడి చేత ఇవ్వబడుచు ఉండెనా? వాజ్ ద మనీ బీయింగ్ గివెన్ బై హిమ్? పరీక్ష రాజు చేత రాయబడుచు ఉండెనా? వాజ్ ద ఎగ్జామ్ బీయింగ్ రిటన్ బై రాజు? స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచు ఉండెనా? వాజ్ ద స్కూటర్ బీయింగ్ రిపేర్డ్ బై మీ? ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచు ఉండెనా? వాజ్ ఇంగ్లీష్ బీయింగ్ లర్న్ బై us? ఈ విధంగా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, ఇప్పుడు నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూద్దాం. నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా తెలుగు. ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచు ఉండలేదా? డబ్బు అతడి చేత ఇవ్వబడుచు ఉండలేదా? పరీక్ష రాజు చేత రాయబడుచు ఉండలేదా? స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచు ఉండలేదా? ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచు ఉండలేదా? ఈ విధంగా అడగాలి. ఓకే, నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మీకు రావాలి అంటే పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మీకు వచ్చి ఉండాలి. మరి పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చా? వచ్చు. కాబట్టి ఇక్కడ సమస్య లేదు. కేవలం వజ్ అనే పదం తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చి మాట్లాడితే అదే నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం. చూడండి, ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచు ఉండలేదా? ఇంగ్లీష్ లో వాజ్ నాట్ ద హౌస్ బీయింగ్ క్లీన్డ్ బై హర్? వాజ్ నాట్ ఎక్కడ వాడు? స్టార్టింగ్ లో. డబ్బు అతడి చేత ఇవ్వబడుచు ఉండలేదా? వాజ్ నాట్ ద మనీ బీయింగ్ గివెన్ బై హిమ్? పరీక్ష రాజు చేత రాయబడుచు ఉండలేదా? వాజ్ నాట్ ద ఎగ్జామ్ బీయింగ్ రిటన్ బై రాజు? స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచు ఉండలేదా? వాజ్ నాట్ ద స్కూటర్ బీయింగ్ రిపేర్డ్ బై మీ? ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచు ఉండలేదా? వాజ్ నాట్ ఇంగ్లీష్ బీయింగ్ లర్న్ బై us? ఈ విధంగా మనం వాజ్ నాట్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడినట్లయితే అవే నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఫార్ములా ఏంటో కూడా చూద్దాం. ఓకే, ఫైనల్ ఫార్ములా. ఓకే, ఈ ఫైనల్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ వితౌట్ వెర్బ్ ఫామ్. అంటే బీయింగ్ తర్వాత మీరు వెర్బ్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం మీ యొక్క ఫీలింగ్స్, మీరు ఎలా ఉన్నారు, భయంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, విచారంగా ఉన్నారా, లేదా హ్యాపీగా ఉన్నారా, లేదా ఎక్కడున్నారు, ఇలా మీ యొక్క ఫీలింగ్ చెప్పచ్చు. ఎక్కడ? బీయింగ్ తరువాత. ఓకే, అయితే ఇది ఒక్కసారి తెలివి గమనించండి, మీకే అర్థమవుతుంది. నేను పిరికివాడిలా ఉండిని, అతడు ధైర్యంగా ఉండేను, ఆమె అందంగా ఉండేను, అది మొబ్బుగా ఉండేను, ఆ స్థలము అపాయకరంగా ఉండేది. ఓకే, ఒకసారి ఇంగ్లీష్ గమనించండి. నేను పిరికివాడిలా ఉండి, ఇంగ్లీష్ లో ఐ వాజ్ బీయింగ్ టిమిడెడ్. అతడు ధైర్యంగా ఉండేను, హీ వాజ్ బీయింగ్ డేర్. ఆమె అందంగా ఉండేను, షీ వాజ్ బీయింగ్ బ్యూటిఫుల్. అది మబ్బుగా ఉండేను, ఇట్ వాజ్ బీయింగ్ డార్క్. ఆ స్థలం అపాయకరంగా ఉండేను, దట్ ప్లేస్ వాజ్ బీయింగ్ డేంజరస్. ఓకే, ఈ విధంగా మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో వాటిని ఈ విధంగా చెప్పాలి, బీయింగ్ తర్వాతే చెప్పాలి. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏవైతే చూస్తారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలండి. ఇప్పుడు వీటిని నెగిటివ్ గా ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్స్. నేను పిరికివాడిలా లేకుంటేని, అతడు ధైర్యంగా లేకుండేను, ఆమె అందంగా లేకుండేను, అది మబ్బుగా లేకుండేను, ఆ స్థలం అపాయకరంగా లేకుండేను. ఓకే, వీటిని ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్ వాక్యాల్లో మార్చడం చాలా ఈజీ. ఓకే, ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. ఆ పాజిటివ్ వాక్యం తరువాత మీకు ఆ పాజిటివ్ వాక్యంలో వస్ తర్వాత నాట్ అనేది చేర్చండి, అదే నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఉదాహరణకి స్టార్టింగ్ చూడండి, నేను పిరికివాడిలా లేకుంటిని అంటే ఇంగ్లీష్ లో ఐ వాజ్ నాట్ బీయింగ్ టిమిడెడ్
was తర్వాత నాట్ అనే పదం వచ్చింది. గమనించారా? ఒకవేళ ఆ నాట్ అనే పదం తీసేయండి. ఐ వాజ్ బీయింగ్ టిమిడెడ్ అంటే నేను పిరికివాడిలా ఉంటిని అని అర్థం. అదే was తర్వాత నాట్ పెట్టి మాట్లాడండి. ఐ వాజ్ నాట్ బీయింగ్ టిమిడెడ్ అంటే నేను పిరికివాడిలా లేకుంటిని. చూసారా? was తరువాత నాట్ అనే పదాన్ని చేర్చితే అర్థం ఎలా వస్తుంది, ఆ పదం తీసేస్తే అర్థం ఎలా మారుతుంది గమనించారా? ఇవే పాజిటివ్ నెగిటివ్స్ అంటే. అంతకంటే కొత్తది ఏమీ ఉండదు. ఓకే, అతడు ధైర్యంగా లేకుండేనా, ఇంగ్లీష్ లో హీ వాజ్ నాట్ బీయింగ్ దేర్. ఆమె అందంగా లేకుండేనా, షీ వాజ్ నాట్ బీయింగ్ బ్యూటిఫుల్. అది మబ్బుగా లేకుండేనా, ఇట్ వాజ్ నాట్ బీయింగ్ డార్క్. ఆ స్థలం అపాయకరంగా లేకుండేనా, దట్ ప్లేస్ వాజ్ నాట్ బీయింగ్ డేంజరస్. ఓకే, ఈ విధంగా నెగిటివ్స్ చక్కగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పాజిటివ్ నుంచి ప్రశ్నించడం ఎలాగో కూడా తెలుసుకుందాం. ఓకే, దీన్ని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటామండి. ముందుగా తెలుగు. నేను పిరికివాడిలా ఉండినా, అతడు ధైర్యంగా ఉండెనా, ఆమె అందంగా ఉండెనా, అది మబ్బుగా ఉండెనా, ఆ స్థలం అపాయకరంగా ఉండేనా, ఈ విధంగా అడగాలి. ఓకే, ఏమీ లేదండి, సింపుల్ గా మీరు వజ్ అనేది సబ్జెక్ట్ ముందు మాట్లాడినట్లయితే స్టార్టింగ్ లో ఉపయోగిస్తే వజ్ ని, అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. చూడండి, నేను పిరికివాడిలా ఉండినా అంటే వాజ్ ఐ బీయింగ్ టిమిడెడ్. అతడు ధైర్యంగా ఉండేనా, వాజ్ హీ బీయింగ్ డేర్. ఆమె అందంగా ఉండేనా, వాజ్ షీ బీయింగ్ బ్యూటిఫుల్. అది మబ్బుగా ఉండేనా, వాజ్ ఇట్ బీయింగ్ డార్క్. ఆ స్థలం అపాయకరంగా ఉండేనా, వాజ్ దట్ ప్లేస్ బీయింగ్ డేంజరస్. ఈ విధంగా మీరు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా అడగవచ్చు. ఓకే, ఎప్పుడైతే మీకు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం వచ్చిందో, ఇప్పుడు నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అడగవచ్చు. అదేంటి అంటారా? నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా తెలుగు గమనించండి, మీకే అర్థమవుతుంది. నేను పిరికివాడిలా లేకుంటినా, అతడు ధైర్యంగా లేకుండేనా, ఆమె అందంగా లేకుండేనా, అది మబ్బుగా లేకుండేనా, ఆ స్థలం అపాయకరంగా లేకుండేనా. ఓకే, ఈ విధంగా అడగాలి అనుకున్నప్పుడు వజ్ తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చండి. అదే నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం. చూడండి, నేను పిరికివాడిలా లేకుంటినా అంటే వాజ్ నాట్ ఐ బీయింగ్ టిమిడెడ్. అతడు ధైర్యంగా లేకుండేనా, వాజ్ నాట్ హీ బీయింగ్ డేర్. ఆమె అందంగా లేకుండేనా, వాజ్ నాట్ షీ బీయింగ్ బ్యూటిఫుల్. అది మబ్బుగా లేకుండేనా, వాజ్ నాట్ ఇట్ బీయింగ్ డార్క్. ఆ స్థలం అపాయకరంగా లేకుండేనా, వాజ్ నాట్ దట్ ప్లేస్ బీయింగ్ డేంజరస్. ఈ విధంగా వాజ్ నాట్ అనే పదాన్ని సెంటెన్స్ స్టార్టింగ్ లో మాట్లాడినట్లయితే అవి నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం. ఓకే,